హలో గైస్ వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం గులాబ్ జామ్ పౌడర్తో కేక్స్ అయితే చేయబోతున్నాం. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? ఎగ్స్, గులాబ్ జామ్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మిల్క్ అండ్ షుగర్ పౌడర్. ఈ 6 ఐటమ్స్ ఉంటే చాలు మనమైతే గులాబ్ జామ్ పౌడర్తో కేక్ అయితే చేసేయచ్చు. సో మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే, ముందుగా అయితే బౌల్ తీసుకొని అందులో ఎగ్ వైట్ వేసుకొని సో బాగా స్టిచ్ చేసుకోవాలి. ఎంత బాగా స్టిచ్ చేస్తే అంత బాగా ఫామ్ అవుతుంది ఆ క్రీమ్ అనేది. సో అలాగా గోల్డిష్ క్రీమీ వైట్లో వచ్చిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా స్టిచ్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా గట్టిగా కలపాలి. కలిపి కలిపి నాకైతే చేతులు నొప్పి వచ్చేసాయి. సో ఇలా అయితే ఫామ్ అవుతుంది. క్రీమీ వైట్ కలర్ చూసారా ఎంత స్మూత్గా ఉందో. సో ఇలా అయితే ఫామ్ అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఎగ్ యోక్ యాడ్ చేసుకుంటాం. అది యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా స్టిచ్ చేసుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి ఆ కేక్ అనేది స్పాంజీగా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ అయితే మనమైతే బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత కూడా చాలా బాగా స్టిచ్ చేస్తూ ఉండాలి. అలా కంటిన్యూగా స్టిచ్ చేయాలి. ఒకే డైరెక్షన్లో చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకున్న తర్వాత లైట్గా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం గులాబ్ జామ్ పౌడర్ ఫస్ట్ యాడ్ చేసుకుంటాం. కొంచెం కొంచెం అలా లైట్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. కాన్స్టెంట్గా ఒకే డైరెక్షన్లో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేస్తున్నప్పుడు మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మేము యాడ్ చేసుకున్నప్పుడు మిల్క్ ఎక్కువ అయిపోయింది. సో ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకొని దాని కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని అలా కలుపుతూ ఉన్నాం అనమాట. ఇలా ఒకే డైరెక్షన్లో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా అయిపోయిన తర్వాత మనం కేక్ మౌల్డ్ అయితే తీసుకుంటాం. కేక్ మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ చుట్టూ అప్లై చేసుకుంటాం. అలా అప్లై చేసుకోవాలి. సో మన దగ్గర బటర్ పేపర్స్ అలాంటివి ఏవైనా ఉంటే మనం ఆ కేక్ మౌల్డ్లో పెట్టుకోవచ్చు. మా దగ్గర అయితే లేదు. సో అందుకే ఆయిల్ వేసుకున్నాం. దాని తర్వాత ఈ కేక్ మిక్చర్ అయితే ఆ మౌల్డ్లో పెట్టుకుంటాం. మౌల్డ్లో పెట్టుకున్న తర్వాత ఓవెన్లో పెట్టుకోవాలి. సో ఓవెన్లో పెట్టుకుని మనం 20 మినిట్స్ అయితే ఉంచాలి. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను చెక్ చేశాను. మంచి స్పాంజీగా మీదకి పొంగింది బాగా. సో చూసారు కదా మీరే, ఇలాగా బౌన్స్ అయింది కేక్ అనేది. సో ఇంకా కేక్ మౌల్డ్ నుంచి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కేక్ మంచిగా ఫామ్ అయింది. వావ్! చూడడానికి భలే అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం నేను కేక్ ట్రై చేయడం. సో అలా కట్ చేసుకున్నాను. ఎలా ఉందో చూడడానికి పర్లేదు, మెత్తగానే ఉంది. నేనైతే భయపడ్డా హార్డ్ ఎక్కడొస్తుందో అని. చాలా స్మూత్గా ఉంది. స్మూత్గా వచ్చిన తర్వాత చూడండి మీరే, భలే అనిపించింది నాకైతే. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేనైతే ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాను. ఇంకా టేస్ట్ చేద్దామని నేనైతే బయటికి తీసాను. మెత్తగా స్పాంజీగా అనిపించింది నాకైతే. అంత స్పాంజీగా లేకపోయినా సరే కొంచెం స్పాంజీ అనిపించింది. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ ఫాలో ఫర్ మోర్.